రోడ్డు టక్కర్ అయితే ఎమ్మటే అంబులెన్స్ పిలిపించి దెబ్బలు దాకినోళ్లను దవాఖానకు తీసుకుపోతారు. గిట్లనే వరదలలో చిక్కబడితే పడవలేసుకొని హెలికాప్టర్లు పెట్టి తాళ్లతోని గట్టి ఒడ్డుకు తెస్తారు. అగ్ని ప్రమాదాలు జరిగితే నిచ్చెనలేసుకొని నీళ్లు కొట్టుకుంటా బంగ్లాలు ఉన్నోళ్లను బయటికి తీసుకొస్తారు. గీ ప్రమాదం అట్లా కాదాయే, లోపట 8 మంది ఉన్నారని మాత్రమే తెలుసు. కానీ బయటికి తీసుకొచ్చే తొవ్వలేక గింత తిప్పలైతాంది. 6 రోజులైనా లోపటున్నోళ్ళ అడ్రస్ లేదు. అటు ఇటు తిప్పలబడి దగ్గర దానిక పోయిండ్రట గాని ప్రమాదం జరిగిన కాడికి పోదామంటే బోరింగ్ మిషన్ అడ్డం ఉందట. గ్యాస్ కట్టర్లతో కటింగ్ చేస్తాండ్రు. లోపటి ఇంతెత్తు మట్టి బురద మోపైందట. నీళ్లు బయటికి తీసుడు మట్టిని తోడేసుడు నడుస్తాంది. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సార్ ఆడనే ఉండి పనులు అరుచుకుంటాండు. 2-3 రోజుల్లో రెస్క్యూ అండ్ రిలీఫ్ ఆపరేషన్స్ పూర్తి చేస్తాము. సర్కారోళ్ళు చక్కగా పట్టించుకుంటలేరని గులాబీ లీడర్లు ఎస్ఎల్బీసీ కాడికి వస్తుంటే గుంపులు రావద్దని ఆపేస్తే జరసేపు ధర్నా చేసి అటెనక సొరంగం దాకా పోయిండ్రు. 6 రోజులు పడుతుందా కన్వేయర్ బెల్ట్ రిపేర్ చేయడానికి? హరీష్ రావు కంటే 100 రెట్లు అనుభవం ఉన్న వాళ్ళు ఈ ప్రాజెక్ట్ మీద పనిచేస్తున్నారు. హెలికాప్టర్ వేసుకొని ఆయన ఎలక్షన్ ప్రచారానికి పోతే ఈ మంత్రి గారు నాకు హెలికాప్టర్ లేదని నేను హైదరాబాద్ ఉన్నాడు. నేనే పైలట్ని, నేనే అనేక సందర్భాల్లో అనేక విమానాలను తోలుకు తిరిగినాం. మాకేం హెలికాప్టర్ లో తిరగాలని షోకేం లేదు. రేవంత్ రెడ్డి గారు ఢిల్లీలో పోయి మాట్లాడతాడు, ఆయనకేమో ఇక్కడికి వచ్చి చూసే టైం లేదట. కొండగట్టు బస్ కాడ బస్సు ప్రమాదంలో 64 మంది చనిపోతే మాసాయిపేటలో 25 మంది పిల్లలు, ఒక్కరిని ఒక మంత్రి పరామర్శించలేదు. ఇట్లా దవ్వుకుంటే బొచ్చడు వెళ్తాయి కానీ టన్నెల్ లోపల చిక్కబడ్డోళ్ళని బయటికి తెచ్చే పంచుడు సార్లు అందరు కూడి